ఆస్తి పంచడానికి లాయర్ని పిలిపించిన సుశీలమ్మ బయటపడ్డ కల్పన నుండి రోహిణి మనోజ్ రాబట్టిన డబ్బుల విషయం. ఇంతకు ఏం జరిగింది? అసలు ఆస్తి పంచడానికి లాయర్ని ఇంటికి పిలిపించడం ఏంటి సుశీలమ్మ? మరి కల్పన నుండి రోహిణి మనోజ్ డబ్బులు తీసుకున్నారన్న విషయం లాయర్ బయట పెట్టాడా? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా బెస్ట్ కపుల్ పోటీకి ఇంట్లో వాళ్ళందరూ కూడా వెళ్ళారు కదా. ఇంకా అందరూ వెళ్ళేసరికి అక్కడ ఉండగానే సత్యానికి సుశీలమ్మ ఫోన్ చేస్తుంది. ఫోన్ చేసేసరికి అమ్మ ఏ టైంలో ఫోన్ చేసింది, ఏ అవసరానికి ఫోన్ చేసిందో అనుకుంటూ సత్యం లేచి బయటికి వెళ్ళబోయేసరికి ఎక్కడికి వెళ్తున్నారండి అని చెప్పాను. కానీ ఇప్పుడే వస్తానుండు అంటూ ఫోన్ తీసుకుని బయటికి వెళ్తారు. వెళ్ళేసరికి లోపల గోలగోలగా ఉంటుంది. ఏంట్రా సత్యం, ఎక్కడున్నావు, ఏంటి గోలగోలగా వినిపిస్తుంది అనగానే, మేము ఇక్కడికి బెస్ట్ కపుల్ పోటీకి వచ్చామమ్మా, ఆదర్శ దంపతుల పోటీ అంట అని చెప్పాను. కానీ అందరూ వచ్చారా అని చెప్పాను. కానీ అందరూ వచ్చామమ్మా, నేను ప్రభా కూడా వచ్చాము అని చెప్పనేసరికి వాళ్ళేదో పిల్లలరా, మీరు కూడా వచ్చారా అనగానే ప్రభా ఏదో ముచ్చట పడితే కాదనలేక వచ్చాను అనేసరికి, సర్లే నేను ఒక 2 రోజుల్లో ఊరు వద్దామనుకుంటున్నాను రా, ఒక ఇంపార్టెంట్ పని ఉంది అని చెప్పాను. కానీ సరేనమ్మా అని చెప్పనేసరికి, సరేరా మీరు కొంచెం హడావిడిలో ఉన్నారేమో కదా, ఇంటికి వచ్చాక ఫోన్ చెయ్యి అని చెప్పాను. కానీ సరేనమ్మా అని చెప్పి సత్యం ఫోన్ పెట్టేస్తాడు. ఇంకా లోపలికి వచ్చిన తర్వాత ఈ రొమాంటిక్ రౌండ్ అనేసరికి, మా ఆయన హార్ట్ పేషెంట్ అండి, నన్ను ఎత్తుకోలేడు, కుర్చీ మీద ఎక్కుతాను అనేసరికి సరే అని ఒప్పుకుంటారు. వచ్చి ఒప్పుకునేసరికి ప్రభావతి కరెక్ట్గా పువ్వు అందుకునే సమయానికి సత్యానికి కరెక్ట్గా తుమ్ము రావడంతో కుర్చీని సరిగ్గా పట్టుకోకపోవడంతో ప్రభావతి కుర్చీ మీద నుంచి జారి కింద పడుతుంది. అయ్యో అయ్యో అని అందరూ కూడా వచ్చి ఏమైంది ఏమైంది అనగానే ఏం కాలేదని పైకి లేపి తీసుకొచ్చి కూర్చోబెడతారు. నేను ముందే చెప్పాను కదా, ఎందుకు ఇవన్నీ, నువ్వు నా మాట వింటే కదా, అందరి ముందు పరువు పోయింది కదా అని చెప్పనేసరికి, సర్లే అన్నయ్య ఏదో ముచ్చట పడింది అని చెప్పాను. కానీ సరే అని మిగిలిన వాళ్ళు వెళ్తారు. మిగిలిన వాళ్ళందరూ పట్టుకుంటారు. మీనా బాలు మాత్రం కొంచెం త్వరగా పట్టుకుంటారు. అంటే అందరూ పట్టుకుంటే టైం అంటూ ఉంటుంది కదా, టైమర్ బట్టి మీనా బాలు కొంచెం ముందు పట్టుకుంటారు. ఇంకా అంతా అయిపోతుంది. అంతా అయిపోయిన తర్వాత చివరి రౌండ్కి వచ్చేసేసరికి తల్లి గురించి చెప్పమనగానే ఎవరు కూడా అంత ఎక్కువగా చెప్పలేకపోతారు. బాలు మాత్రం తనకు చిన్నప్పటి నుంచి తల్లి ప్రేమ దూరం అవ్వడంతో బాలు ఎంతో గొప్పగా చెప్తాడు. ఆదర్శ దంపతులు పోటీకి వచ్చి తల్లిని భార్యని ఎంతో ప్రేమగా వివరించి చెప్పిన బాలు వాళ్ళకే ఫస్ట్ బహుమతి ₹1,00,000 అని చెప్పనేసరికి శృతి, రవి చాలా సంతోషపడిపోతారు. కామాక్షి వీళ్ళంతా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకా మనోజ్ వాళ్ళైతే కుళ్ళుకొని ఏడుస్తారు. ఇంకా అందరూ కూడా బాజా భజంత్రాలతో మేళతాళాలతో డ్యాన్సులు వేసుకుంటూ చెక్కు తీసుకుంటూ ఇంటికి ఎంతో సంతోషంగా ఇంటికి వస్తారు. ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా మీనా బాలులు ఫోటో తీసి సత్యం సుశీలమ్మకు పెడతాడు. ఆల్రెడీ శృతి పెద్ద ఫోన్ కొనిచ్చింది కదా, ఫోన్ పెట్టేసేసరికి ఏదో ఫోటో పంపించినట్టున్నాడే నా కొడుకు, ఇది ఎలా ఓపెన్ చేయాలో ఏంటో అనుకుంటూ పక్కన ఒక కుర్రోడు వెళ్తుంటే, ఒరే మనవడా ఇలా రారా అని చెప్పాను. కానీ ఏంటి బామ్మ అని చెప్పాను. కానీ నా కొడుకు ఏదో ఫోటో పంపించాడురా, ఈ ఫోటో ఎలా ఓపెన్ చేయాలో తెలియడం లేదు అని చెప్పనేసరికి ఓపెన్ చేస్తాడు. బాలు అన్న మీనా వదిన ఏదో గెలుచుకున్నట్టున్నారు బామ్మ అని చెప్పాను. కానీ అవునా, బెస్ట్ కపుల్ పోటీకో వీళ్ళకే బెస్ట్ వచ్చినట్టుంది అనగానే, అవును బామ్మ ₹1,00,000 చెక్ వచ్చినట్టుంది, అందుకే అంత సంతోషంగా ఉన్నారు. అదే ఫోటో తీసి పెద్దనాన్న పెట్టారు అని చెప్పాను. కానీ మంచి పని చెప్పావురా, మంచి శుభవార్త చెప్పావు, ఉండు నీకు నేను లడ్డు తినిపిస్తాను అనుకుంటూ గబగబా వెళ్ళి తీసుకొచ్చి వాడి నోట్లో పెట్టి, చాలా థ్యాంక్స్ బామ్మ, నీ చేతి లడ్డూలు ఎప్పటి నుంచో తినాలనుకున్నాను, ఈ రకంగా నాకు దొరికిందనమాట అనుకుంటూ సంతోషంగా వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయేసరికి వెంటనే సత్యానికి ఫోన్ చేస్తుంది సుశీలమ్మ. చేసేసరికి వీడియో కాల్ చేయడంతో, అమ్మ అదే ఇందాక పోటీ దగ్గర ఉన్నాము అని చెప్పాం కదా, మీనా బాలుయే బెస్ట్ కపుల్ అవార్డు వచ్చిందమ్మా అని చెప్పాను. కానీ వాళ్ళు బెస్ట్ కపులేరా, ఎప్పుడూనూ ఒకరినొకరు అర్థం చేసుకుంటారు, ఒకరిని విడిచి ఒకరు ఉండలేరు, ఏదైనా సరే ఇద్దరిది ఒకే మాటగా పోతుంది, అలాంటి వాళ్ళకి కాకపోతే ఎవరికి వస్తుందిరా, ఒరే బాలు అని చెప్పాను. కానీ హాయ్ షీలా డార్లింగ్, మాకు బెస్ట్ కపుల్ అవార్డు వచ్చింది, ₹1,00,000 వచ్చింది అనగానే, ₹1,00,000 కాదు కానీ ఒరే మీరిద్దరూ సంతోషంగా
సంతోషంగా ఉండండి, నాకు అంతకు మించింది ఏమీ అవసరం లేదు, నేను ఒక 2 రోజుల్లో ఊరు వస్తున్నాను అని చెప్పాను. కానీ మంచి శుభవార్త చెప్పావు షీలా డార్లింగ్ అని చెప్పి అందరూ వీడియో కాల్లో పలకరిస్తారు. బాగున్నావమ్మా, బాగున్నావా అందరినీ పలకరించేసరికి వచ్చేటప్పుడు జంతుకులు తీసుకురా బామ్మ అని చెప్పి శృతి చెప్తుంది. అలాగే మనవరాలా, ఖచ్చితంగా తీసుకొస్తాను, నువ్వు మా ఇంటికి వచ్చినప్పుడు ఇష్టంగా తిన్నావు కదా సున్నుండలు, అవి కూడా తీసుకొస్తాను అనేసరికి చాలా సంతోషపడతారు. ఇంకా మీనా బాలు ఆ డబ్బుల్ని కాస్త ఆ హుండీలో వేసి వాళ్ళ నాన్న చేతికే ఇచ్చి హుండీలో వేయిస్తారు. చాలా సంతోషంగా ఉంది నాన్న అని చెప్పాను. కానీ ఇలాగే కొన్ని రోజులు కష్టపడితే మిగిలిన డబ్బులు కూడా వస్తాయి, అవన్నీ తీసుకెళ్ళి పైన రూమ్ కట్టుకుంటాము అనగానే మీ ఆశ తొందరలోనే నెరవేరాలని కోరుకుంటున్నాను రా అని చెప్పనేసరికి షీలా డార్లింగ్ వస్తాను అని చెప్పింది కదా, షీలా డార్లింగ్ కూడా చాలా సంతోషపడుతుంది అని ఎంతగానో సంబరపడుతూ మాట్లాడుకుంటారు. ఇంకా మాట్లాడుకున్న తర్వాత మీరిద్దరూ బెస్ట్ కపుల్ పోటీకి విన్ అయినందుకు గాను నేను రవి ఇంట్లో వాళ్ళందరికీ పార్టీ ఇవ్వాలనుకుంటున్నాను అని చెప్పాను. కానీ అదేంటి మేము గెలిస్తే మీరు పార్టీ ఇవ్వడం ఏంటి అని చెప్పాను. కానీ మన కుటుంబంలో ఎవరికైనా ఒక్కరికైనా రావాలి అనుకున్నాను, బెస్ట్ కపుల్ అవార్డు మీకే వచ్చింది, ఇంకా అంతకు మించిన సంతోషం ఏముంటుంది మీనా, అందుకనే మీకోసమే పార్టీ ఇద్దామనుకుంటున్నాను, నైట్ అందరికీ పైన డిన్నర్ ఏర్పాటు చేస్తాము అని చెప్పాను. కానీ మీరే వండుతారా శృతి అని చెప్పనేసరికి రవికి అంత కష్టం కలిగించనులే రోహిణి, బయట నుంచే రవి తీసుకొస్తాడంట వాళ్ళ రెస్టారెంట్ నుంచి ఫుడ్ అని చెప్పాను. కానీ ఓకే అని చెప్పి ఎవరికి వాళ్ళు వెళ్ళిపోతారు. ఎవరు హడావిల్లో ఎవరు అంటే ఆడి ఆడి కొంచెం మలిసిపోయి ఉన్నారు కదా, అందరూ రెస్ట్ తీసుకుంటారు. ఇంకా మీనా అయితే కొన్ని పువ్వులు ఇచ్చేవి ఉన్నాయండి, ఇచ్చేసి వస్తాను అనగానే సరే సాయంత్రానికి పువ్వులు ఉంచుకో అని చెప్పనేసరికి బెస్ట్ కపుల్ అవార్డు వచ్చింది కదా అని చెప్పాను. కానీ చాలే ఎప్పుడు ఇంకంతే మీరు అని చెప్పాను. కానీ సరే నేను రానా నీకు తోడుగాను అని చెప్పాను. కానీ మీకు ఈరోజు ట్రిప్స్ ఏమీ లేవా అని చెప్పనేసరికి ఈరోజు ఎక్కడికి వెళ్ళాలని అనుకోవడం లేదు మీనా అని చెప్పనేసరికి సరే పదండి ఇద్దరం వెళ్ళి పువ్వులు ఇచ్చేసి వద్దాము అని చెప్పి ఇద్దరు కూడా చక్కగా స్కూటీ మీద మీనా వెనకాల కూర్చుంటుంది, బాలు నడుపుతాడు. కొంచెం సేపు వెళ్ళాక బాలు వెనకాల కూర్చుంటాడు, మీనా నడుపుతూ ఉండగా సత్యభామ నడుపుతూ ఉంటే కృష్ణుడు వెనకాల కూర్చున్నట్టుంది మీనా, చాలా సంతోషంగా ఉంది అని చెప్పనేసరికి మిమ్మల్ని ఎక్కించుకుని ఇలా నేను బండి నడుపుతానని కలలో కూడా అనుకోలేదండి, కానీ నేను అనుకోనిదే మీరు నెరవేర్చారు అని చెప్పనేసరికి నా మీనా కలలో కూడా అనుకోనివి చాలా నెరవేరుస్తాను, కానీ కొంచెం టైం పడుతుంది, మీనా దగ్గర ఉంటే ఏదైనా సాధించేస్తాను అని చెప్పాను. కానీ అవును అమ్మమ్మ గారు ఇంత సడన్గా వస్తున్నారు, ఏదైనా ముఖ్యమైన విశేషం ఏమైనా ఉందా, అత్తయ్య మామయ్య పెళ్లి రోజు అలాంటిది ఏమైనా ఉందా అని చెప్పనేసరికి మా అమ్మ నాన్నల పెళ్లి రోజు ఇప్పుడు కాదే, ఏదో ముఖ్యమైన పని అని చెప్పింది కదా, ఏదైనా ఇంపార్టెంట్ అయితేనే కానీ షీలా డార్లింగ్ రాదు కదా అని చెప్పి ఇద్దరు కూడా అనుకుని పువ్వులు ఇచ్చేసుకుంటారు. సాయంత్రం డిన్నర్కి అన్నింటికి శృతి రవి పైన మొత్తం డెకరేట్ చేసి క్యాండిల్ లైట్ డిన్నర్లా చాలా చక్కగా అరేంజ్ చేస్తారు. అరేంజ్ చేసేసరికి వావ్ రెస్టారెంట్కి వెళ్ళినా ఇంత బాగా అరేంజ్ చేయరు శృతి అని చెప్పనేసరికి అందుకే సాయంత్రం పార్టీ అన్నాము, పార్టీ అంటే ఏముంది బిర్యానీ తెచ్చుకుని అందరు కూర్చొని తినేస్తే సరిపోయిందా, డెకరేషన్ ఉండద్దు, అందుకే ఇలా ఏర్పాటు చేశాము అని చెప్పాను. కానీ బాగుందమ్మా శృతి అని చెప్పనేసరికి అసలు బెస్ట్ కపుల్ అవార్డు రోహిణికి మనోజ్కే వస్తుందనుకున్నాను, కానీ వీళ్ళకి వచ్చింది అని చెప్పి ప్రభావత్ అనగానే మనం అనుకుంటే సరిపోదాంటి, వాళ్ళకి ఎవరు బెస్ట్ కపుల్ అని అనిపిస్తే వాళ్ళకి ఇస్తారు తప్ప మనం అనుకున్న వాళ్ళకి మనకిష్టమైన వాళ్ళకి వాళ్ళు ఇవ్వరు, వాళ్ళ ముందు ఎవరు బెస్ట్గా పెర్ఫార్మెన్స్ చేస్తే వాళ్ళకి ఇస్తారు. మీనా బాలు బాగా పెర్ఫార్మెన్స్ చేశారు ప్రతి దాంట్లో కూడా, ముఖ్యంగా చివరి రౌండ్లో మాత్రం బాలు చాలా బాగా చెప్పావు, నాకు మొన్న డబ్బింగ్ చెప్పేటప్పుడు ఒక అమ్మాయికి డెలివరీ అయింది, డబ్బింగ్ చెప్పాను, అప్పుడు చెప్పినప్పుడు ఎంతో బాధ అనిపించింది, కానీ నువ్వు చెప్పిన మాటలు బట్టి తల్లి అవ్వడం అంటే ఎంత గొప్ప వరమో, ఆ బిడ్డను చూసుకోవడంతో తల్లి మురిసిపోవడం నాకు అదంతా బాగా నచ్చింది. రవి మనము పిల్లల్ని కందాము, అప్పుడు చెప్పాను కదా సరోగసికి వెళ్దామని, అదేం వద్దు మనమే పిల్లల్ని కందాము అని చెప్పి మళ్ళీ అందరి ముందు చెప్తుంది. శృతి ఎక్కడ ఏం మాట్లాడాలో తెలీదా అని చెప్పాను. కానీ ఎవరు అందరూ మనవాళ్లే కదా అని చెప్పి శృతి మాట్లాడేసరికి అందరూ నవ్వుకుంటారు.
అయినా బాలు కరెక్ట్గా చెప్తాడు ఏదైనా సరే అని చెప్పి సత్యం అనేసరికి అందరూ హ్యాపీగా నవ్వుకుంటూ భోజనాలు చేసేస్తారు. ఇంకా మరుసటి రోజు డ్యూటీకి వెళ్ళిపోయేసరికి నైటు 10 అయిపోతుంది బాలు వచ్చేసరికి. ముందు రోజు డ్యూటీకి వెళ్ళకపోవడంతో మరుసటి రోజు బాగా ఎక్కువగా ట్రిప్స్ అవి రావడంతో బాలు తిరిగి నైట్ 10ంటికి వచ్చేసరికి అమ్మమ్మ గారు ఫోన్ చేశారు. మీరు ఫోన్ లిఫ్ట్ చేయలేదంట, నాకు ఫోన్ చేశారు. రేపు ఉదయం ఫస్ట్ బస్కి వస్తున్నాను మీనా, వాడికి ఫోన్ చేస్తే వాడు ఫోన్ లిఫ్ట్ చేయలేదు, నువ్వు చెప్పు అని చెప్పారు అనగానే సరే రేపు ఉదయాన్నే వెళ్ళి తీసుకుని వస్తాను, కానీ ఇక్కడ చలి చాలా ఎక్కువగా ఉంది మీనా అని చెప్పనేసరికి అంతే శీతాకాలం కదండి, చలి ఎక్కువగానే ఉంటుంది, తప్పదు ఉదయాన్నే వెళ్ళండి, మళ్ళీ అమ్మమ్మ గారు ఇబ్బంది పడతారు ఆ చలిలో అని చెప్పాను. కానీ సరే రేపు నువ్వు లేస్తావు కదా, లేవగానే నన్ను నిద్రలేపు అనగానే సరేనండి అని ఇంకా నైట్ మీనా బాలు తినేసి పడుకుంటారు. మరుసటి రోజు ఉదయాన్నే మీనా లేచినప్పుడే బాలుకి కాఫీ ఇచ్చి వెళ్ళండి అనగానే సరే అని బాలు కాస్త వెళ్ళేసరికి సుశీలమ్మ కాస్త బస్ స్టాండ్లో నిలబడి ఉంటుంది. యారా ఇంత ఆలస్యం ఏంటి అనగాని ఇంత త్వరగా వచ్చేస్తావని అనుకోలేదు షీలా డార్లింగ్ అని చెప్పనేసరికి ఏమోరా బస్సోడు 15 గంట ముందు తీసుకొచ్చేసాడు అని చెప్పనగానే అదేంటి షీలా డార్లింగ్ నీకు అసలు వణుకే రావట్లేదు అనగానే మేము పాతకాలపోలురా, మా తిండ్లు వేరు మా బాడీ వేరు, మీరేంటి ఇప్పుడు ఇలా వణికిపోతున్నావు, సరే పద అని చెప్పి ఏంటి షీలా డార్లింగ్ ఏదైనా విశేషమా ఏంటి హడావిడిగా వచ్చావు అనగానే విశేషమేరా, ఒక ముఖ్యమైన పని ఉండిపోయింది, నాక వయసు పెరిగిపోతుంది, మొన్న నేను 70 సంవత్సరాల పుట్టినరోజు చేసుకున్నాను, మళ్ళీ ఎంతకాలం ఉంటానో ఎంతకాలం ఉండనో తెలీదు, నా ప్రాణం పోయేలోపు ఎవరికి ఇవ్వాల్సిన వాళ్ళకి ఇచ్చేస్తే ఇబ్బంది ఉండదని చెప్పి అని చెప్పాను. కానీ అంటే ఇప్పుడు ఏం చేయబోతున్నావు అనగానే చూస్తావు కదరా అని చెప్పి ఇంకా ఇంటికి వెళ్తారు. బాగున్నారా అత్తయ్య గారు అని చెప్పనేసరికి బాగున్నాను ప్రభా, మళ్ళీ మీ ఇద్దరు కొట్టుకోవడం లేదు కదా అని చెప్పాను. కానీ లేదత్తయ్య గారు బాగానే ఉంటున్నాము అనగానే అమ్మ బాగున్నావా, ఆరోగ్యం ఎలా ఉంది అని చెప్పాను. కానీ బాగానే ఉందిరా, మొన్ననే కదా వారం కిందట వచ్చాను అనగానే ఏ కొడుకైనా తల్లి ఎప్పుడు చూసినా కానీ అదో కొత్త అనుభూతి కలుగుతుంది కదమ్మా అని చెప్పాను. కానీ అది నిజమేరా సత్యం, నాకు మీ దగ్గరే ఉండాలనుంది, కానీ అక్కడ ఊళ్ళో అన్ని పనులు ఆగిపోతాయి కదా, అందుకే ఇక్కడ ఉండలేకపోతున్నాను, మీరేమో అక్కడికి రాలేకపోతున్నారు అని చెప్పనేసరికి ఈసారి హాలిడేస్ వస్తే ఖచ్చితంగా వస్తాం గ్రాని అని చెప్పి శృతి చెప్తుంది. ఇదిగో మనవరాల, నువ్వు అడిగిన సున్నుండలు తీసుకొచ్చాను అని చెప్పాను. కానీ ఇవన్నీ నా కోసమేనా అని చెప్పాను. కానీ అన్నీ నీ కోసమే, తీసుకెళ్ళి నీ గదిలోనే పెట్టుకుని తిను అని చెప్పాను. కానీ మరి నా కోసమేమీ తీసుకురాలేదా అంటూ మనోజ్ అనేసరికి నీకోసం ఎందుకు తీసుకురానురా తిండిపోతాడా, నీకోసం ఖచ్చితంగా తెస్తాను అని చెప్పి వాడికి ఇస్తుంది. ఏంటి షీలా డార్లింగ్ ఒక్కొక్కరికి ఒక్కొక్క డబ్బా తెచ్చినట్టున్నావు అనగానే అవునరా, ఎవరి గదుల్లో వాళ్ళు పెట్టుకుంటారు కాబట్టి ఏ డబ్బా తీసుకొచ్చాను, మీకైతే గది ఏమీ లేదు కదా అని చెప్పాను. కానీ మొన్న మాకు ప్రైజ్ మనీ వచ్చింది కదా, అలాగే ఎంతో కొంత డబ్బు దాచుకుని ఖచ్చితంగా బాలు మీనాకు అంటూ కూడా ఒక గది ఏర్పాటు చేసుకుంటాం షీలా డార్లింగ్ అని చెప్పనేసరికి నీ కోరిక ఎప్పటికైనా నెరవేరుతుందిరా, నీ మంచి మనసు మీనా నీకు సహాయం చేసే గుణం ఉండడం వల్ల ఇద్దరు కూడా కలిసికట్టుగా ఏమనుకున్నా సాధిస్తారు అని చెప్పనేసరికి సర్లే సత్యం మనిద్దరం ఒక పని మీద బయటికి వెళ్ళాలి అని చెప్పాను. కానీ సరేనమ్మా, అమ్మ మీనా ముందు మా అమ్మకు కాఫీ పెట్టివ్వు అని చెప్పనేసరికి ఏ ప్రభా ఇంకా అలా నిలబడ్డావే, వెళ్ళి కాఫీ పెట్టి తీసుకురా, ఏ అత్తగారికి సేవలు చేయాలని అనుకోవడం లేదా ఏంటి, నీకు మాత్రం నీ కోడలు సేవలు చేయాలి కానీ నాకు మాత్రం నా కోడలు సేవలు చేయకూడదా అంటూ సుశీలమ్మ అనడంతో వెళ్తున్నానత్తయ్య అంటూ ఈవిడొచ్చిందంటే నా చేత పని చేయించుకుంటుంది అని తిట్టుకుంటూనే ప్రభావతి వెళ్తుంది. ఏంటమ్మా అంత హడావిడిగా ఎక్కడికి వెళ్ళాలి అని చెప్పాను. కానీ పనుందిరా అని చెప్పనేసరికి ఒరే బాలు నీకు ఈరోజు ట్రిప్స్ ఏమైనా ఉన్నాయా అని చెప్పనేసరికి ఏ షీలా డార్లింగ్ అని చెప్పాను. కానీ మా ఇద్దరిని కొన్ని చోట్లకి తిప్పాలి అందుకని అనేసరికి సరే ట్రిప్స్ ఏమన్నా ఉంటే రాజేష్కి అప్ప చెప్తానులే, నేను వెళ్ళి రెడీ అయ్యి వస్తాను అని చెప్పి బాలు కాస్త వెళ్ళి రెడీ అయ్యి వస్తాడు. ఈలోపు మీనా చకచకా టిఫిన్ రెడీ చేసేస్తుంది. నువ్వు సూపర్ జట్ల భలే పనులు చేసేస్తావు మీనా అని చెప్పాను. కానీ అవునమ్మా, మీనాకు ఓపిక సహనం చాలా ఎక్కువ, ఈ రోజుల్లో కూడా ఇలాంటి అమ్మాయి ఉందంటే చాలా
గొప్పనే అనుకోవాలి అని చెప్పాను. కానీ అది నిజమేరా, మీనా లాంటి అమ్మాయి బాలుకి తీసుకొచ్చి పెళ్లి చేసినందుకు చాలా సంతోషం. ఆయన ఇలాంటి అమ్మాయి భార్యగా రావాలి అన్నా పెట్టి పుట్టాలేరా అని చెప్పి మాట్లాడుకునేసరికి అవును అంత ఈ పూలు అమ్ముకునేది అని చెప్పాను. కానీ మాట్లాడకు ప్రభా, మాట్లాడకు అంతే. నీకన్నా 1000 రెట్లు మీనా బెటర్ తెలుసా. నువ్వింతమందికి వండి పెట్టగలవా? విసుక్కోకుండా ఒక్క మాట అనగలవా? నేనే గనక నీ స్థానంలో ఉండి నువ్వు మీనా స్థానంలో ఉంటే నిన్ను అన్ని మాటలంటే నువ్వు నోరు మూసుకుని ఊరుకుంటావా? ఎప్పుడో నాకు కాపరం వద్దు ఏమీ వద్దని చెప్పి పుట్టింటికి వెళ్ళిపోయేదానివి. కానీ మీనా అలాంటిది కాదు. మీనా చాలా సహనంగా ఉందని చెప్పనేసరికి సర్లే అని ఇంకా బాలు రెడీ చేస్తాడు, టిఫిన్లు చేస్తారు, ఇద్దరు బయటికి వెళ్తారు. మంచి లాయర్ ఎవరైనా ఉంటే చూడరా బాలు అని చెప్పాను. కానీ ఎందుకు షీలా డార్లింగ్ అని చెప్పనేసరికి మీ అమ్మకు మీ నాన్నకు విడాకులు ఇప్పించేద్దామనిరా అని చెప్పనేసరికి అమ్మయ్య ఇక మీదటైనా నా జీవితం ప్రశాంతంగా ఉంటుందన్నమాట అని చెప్పి సత్యం అంటాడు. చెప్పు షీలా డార్లింగ్ అని చెప్పాను. కానీ వయసు మీద పడుతుంది కదరా, ఆస్తులు ఎవరికి వాళ్ళు ఇవ్వాల్సినవి ఇచ్చేస్తే 3 మనవాళ్ళకి సమానంగా ఇచ్చేసాననుకో, నా కొడుకు కూడా ఎంతో కొంత ఇస్తే ఇంకా ఏ గొడవ ఉండదు అని చెప్పాను. కానీ ఇప్పుడు ఎందుకమ్మా ఇవన్నీను అని చెప్పాను. కానీ ఇదంతా ఇప్పుడు కాదులేరా, నేను కాలం చేశాకనే అవన్నీ మీకు వస్తాయిలే, లేదా నా మనసు నేను ఉండగానే కావాలి అన్నా నేను ఏదో చేస్తానులే, అంతేగాని ఇదేం కాదు అని చెప్పనేసరికి ఎందుకమ్మా ఇప్పుడు అవన్నీను అని చెప్పాను. కానీ ఉండరా, వయసు మీద పడ్డాక ఎవరికేంటో నా గురించి కొట్టుకోకూడదు కదా, ఉండగానే అన్నీ చేసేసామనుకో ఎలాంటి ఇబ్బంది ఉండదు అని చెప్పి మాట్లాడిన తర్వాత సరే అని చెప్పి రాజేష్ని అడిగేసరికి తెలిసిన లాయర్ ఒకరు ఉన్నారు, చాలా బాగా చేస్తారు ఏదైనా సరే అని చెప్పాను. కానీ మనకేమీ కోర్టు గొడవలు కాదురా, ఆస్తి పంపకాలు అనగానే తెలిసిన లాయర్ నెంబర్ నీకు పంపిస్తాను, అది నీకు ఫోన్ చేయనగానే ఫోన్ చేస్తారు. ఫోన్ చేసేసరికి ఇద్దరు కూడా అంటే 3 అక్కడికి వెళ్తారు. వెళ్ళాక వివరంగా అన్నీ చెప్తారు. అమ్మ నేను మీ ఇంటికి వస్తాను, మీ ఇంటి అడ్రస్ చెప్పండి అమ్మా అని చెప్పాను. కానీ బాలు ఇంటి అడ్రస్ చెప్పు అనగానే చెప్పేసరికి ఎప్పుడు వస్తారండి అనగానే మధ్యాహ్నానికి వస్తాను బాబు అని చెప్పనేసరికి సరే అని వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత లాయర్ చాలా మంచివాళ్ళ ఉన్నాడే అని చెప్పాను. కానీ రాజేష్ చెప్పాడంటే మంచివాడినే చెప్తాడులే షీలా డార్లింగ్, పద ఇంటికి వెళ్దాం అని చెప్పి ఇంటికి వచ్చేస్తారు. వచ్చేసేసరికి ఒక చిన్న ట్రిప్ ఉంది అని చెప్పాను. కానీ ఒరే బాలు, ట్రిప్ ఉన్నా ఏమున్నా కానీ లాయర్ ఇంటికి రావడంతో నువ్వు ఇంటి దగ్గర ఉండాలి, అర్థమవుతుందా? వెళ్ళి వస్తావో లేక ఈ కొంచెం సేపు నాతో ఉంటావో నీ ఇష్టం అని చెప్పనేసరికి సర్లే ఏదో ఒకటి చేస్తాను అని చెప్పి ఇంకా మీనా బాలు కాస్త ఇంట్లోనే ఉండిపోతాడు. మీనా వెనకాలే తిరుగుతాడు. చూడరా వాళ్ళిద్దరూ ఎలా ఉన్నారో అనగానే అవునమ్మా, పెళ్లి చేసేటప్పుడు తొందరపాటు నిర్ణయం తీసుకుంటున్నానా అనుకున్నాను, కానీ ఇప్పుడంతా బాగానే ఉంది అని చెప్పి సరే అని బాలు ఇద్దరు గురించి మాట్లాడుకున్న తర్వాత ఇంకా లాయర్ రానే వస్తారు. అమ్మ నమస్తే అనగానే బాగానే వచ్చేసారు లాయర్ గారు అని చెప్పనేసరికి అమ్మ మీనా కాఫీ తీసుకురమ్మా అని చెప్పాను. కానీ చెప్పండి ఇప్పుడు ఏమేంటి ఎలాగా అని చెప్పాను. కానీ ఒక్క నిమిషం అమ్మ మీనా అందరినీ ఒకసారి కిందకి రమ్మని చెప్పమ్మా అని చెప్పనేసరికి ఇంకా అందరినీ కూడా పిలుస్తుంది. అందరు కూడా కిందకి వస్తారు. వీళ్ళు నాకు 3 మనవలతో పాటు నా కొడుకు కూడా ఉన్నాడు. ఎక్కడెక్కడ ఏమున్నాయో అన్నీ మీకు చెప్తాను. అన్నీ 4 భాగాలు చేసి నలుగురికి సమానంగా ఇవ్వాలి. రేపన్న రోజున వీళ్ళకి ఏదైనా జరిగినా కొడుకులు చూడలేకపోయినా మా అమ్మ మనవళ్ళకే ఇచ్చుకుంది అన్నది ఉండకూడదు కదా. తదనంతరం పిల్లలకి వచ్చేటట్టుగా తర్వాత చేతురు కానీ అని చెప్పనేసరికి సరేనమ్మా అని చెప్తూ ఉంటారు. చెప్తూ ఉండేసరికి ఈలోపు మనోజు రోహిణి లాస్ట్లో వస్తారు. లాస్ట్లో వచ్చేసరికి మీకు కూడా ఆస్తి కావాలా అని చెప్పనేసరికి అదేంటి మీకు కూడా ఆస్తి కావాలా అని మీరు వీళ్ళని చూసి అడుగుతున్నారు, వీళ్ళు మీకు తెలుసా లాయర్ గారు అని చెప్పాను. కానీ వీళ్ళెందుకు తెలియదు బాబు, వీళ్ళు మాకు బాగా తెలుసు అని చెప్పాను. కానీ వీళ్ళు నీకు బాగా తెలుసా, ఎలా తెలుసు అని చెప్పాను. కానీ ఆ రోజు మీకు 45 లక్షలు కల్పన నుంచి వచ్చేటట్టు చేసింది నేనే కదా, ఏం మర్చిపోయారా ఏంటి అని చెప్పాను. కానీ ఒక్కసారిగా వాళ్ళిద్దరూ షాక్ అయిపోతారు. ఏంటి 45 లక్షల ఏమంటున్నారు లాయర్
గారు అని చెప్పాను. కానీ ఏంటయ్యా ఎందుకు అంత షాక్ అవుతున్నారు? అదే ఈ అబ్బాయిని మోసం చేసి అదే కల్పన కెనడా నుంచి వచ్చిన అమ్మాయి 40 లక్షలు తీసుకువెళ్ళిపోతే ఈ అమ్మాయి ఎంతో చాకచక్యంగా భయపెట్టి తనని మొత్తానికైతే వడ్డీతో కలిపి 45 లక్షలు తీసుకుంది కదయ్యా. మీరింట్లో చెప్పలేదా ఏంటి? మీకు కూడా ఆస్తి పంపకాలు ఉన్నాయా ఏంటి అని చెప్పాను. కానీ వాడు నా పెద్ద మనవడండి అని చెప్పాను. కానీ అవునా, మరి 40 లక్షలు పంచేసుకున్నారా బాబు అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఏంటి లాయర్ గారు మీరు చెప్పేది అర్థం కావట్లేదు అనగానే, నాకంటే వాళ్ళని అడిగితేనే క్లియర్గా చెప్తారు కదా అని చెప్పనగానే, వాళ్ళు చెప్పే ఉద్దేశం ఉంటే ఇప్పటికే చెప్పేవారులేండి లాయర్ గారు, మీరు చెప్పండి అనగాని, అదే ఈ అబ్బాయి పేరు ఏదో ఉంది, మనోజ్. ఈ అబ్బాయిని మోసం చేసి ఆ అమ్మాయి 40 లక్షలు తీసుకుందంట కదా. పోలీస్ స్టేషన్లో పంచాయతీ పెట్టారు. ఈ అమ్మాయి అయితే పోలీస్ స్టేషన్లో పెడతాము, కోర్టుకి వెళ్తాము, అది ఇదని మాట్లాడింది. అందుకే అంతవరకు ఎందుకులే అని వీళ్ళిద్దరి మధ్య కాంప్రమైజ్ కుదిరించి ఆ అమ్మాయి చేత 45 లక్షలు ఈ అబ్బాయికి వీళ్ళకి ఇప్పించింది నేనే కదా. ఈ అమ్మ మర్చిపోయారా ఏంటి? ఆ రోజు కల్పన తరపున లాయర్గా వచ్చాను కదా అని చెప్పనేసరికి ఒక్కసారిగా ప్రభావతికి కోపం వస్తుంది. ఏంటి అంటే అమ్మాయి కల్పన 40 లక్షలు ఇచ్చేసిందా అనగానే, 40 లక్షలు కాదమ్మా 45 లక్షలు ఇచ్చింది ఆ అమ్మాయి వడ్డీతో కలిపి. మీ కోడలే ఈ అమ్మాయి, మీ కోడలేనా? మీ కోడలే తీసుకుంది 45 లక్షలు ఆ అబ్బాయి అకౌంట్కే పంపించారు అని చెప్పనేసరికి ఒక్కసారిగా అందరూ కూడా షాక్ అయిపోతారు. షాక్ అయిపోయేసరికి అక్కడ ఏదో గొడవ జరగబోతుందని ప్రభావతి కోపం చూస్తేనే అర్థమవుతుంది ఈ సుశీలమ్మకు. పంతులు గారు, లాయర్ గారు, కొంచెం మీరు ఏమీ అనుకోకపోతే నేను మళ్ళీ మీకు ఫోన్ చేస్తాను, అప్పుడు రాగలరా? ఇప్పుడు కొంచెం చిన్న పంచాయతీ ఉంది అని చెప్పాను. కానీ అర్థమైందమ్మా, సరేనమ్మా బాలు, ఫోన్ చెయ్యి, నేను వస్తాను. పోనీ రాజేష్కైనా ఫోన్ చెయ్యి, రాజేష్ అయినా చెప్తాడు అనగానే, ఏమీ అనుకోకండి అని చెప్పనేసరికి, ఏమీ అనుకోనులే బాబు అనుకుంటూ అతను వెళ్ళిపోతాడు. వెళ్ళిపోవడంతో మనోజ్ చెంప పగలగొడుతుంది. లాయర్ గారు చెప్పింది నిజమేనా? మీరు కల్పన దగ్గర 45 లక్షలు తీసుకున్నారా అని చెప్పాను. కానీ ఇంకా తీసుకున్నారా అని అడుగుతావేంటి ప్రభా? తీసుకున్నారు అని లాయర్ గారే చెప్తున్నారు కదా, ఆయనే మధ్యలో ఉండి మరి ఇప్పించాను అని చెప్పిన తర్వాత కూడా తీసుకున్నారా అంటూ వీళ్ళని అడుగుతావేంటి? తీసుకునే ఉంటారు, తీసుకోకుండా ఎందుకుంటారు అని చెప్పనేసరికి ఒక్కసారిగా రోహిణి కంగారు పడిపోతూ ఉంటుంది. చెప్పు రోహిణి, తీసుకున్నారా లేదా? మరి ఇన్ని రోజులు నాకెందుకు చెప్పలేదు? నాకైనా చెప్పాలి కదా. నీకు ఏదైనా డబ్బులు అవసరమైతే మాత్రం నా కాళ్ళు పట్టుకుని నేను అందరి ముందు తల దించుకోవాలి అన్న ఉద్దేశంతో మీనా నగలు 4 లక్షల రూపాయలకి కోసం అమ్ముకున్నావు కదరా. అమ్ముకుని అందరిలోనూ నా పరువు తీసావు, నా భర్త నా మీద కోపగించేటట్టు చేసుకున్నావు, అందరి ముందు తల తించుకునేటట్టు చేశావు. మరి ఇన్ని అవసరాలకు తల్లి అవసరమైందే, ఇంకా నువ్వు నా కోసం ఏం చేశావు అని నువ్వు నన్ను నిలదీశావు. నువ్వేం చేసావరా? ఒక కొడుగ్గాను నన్ను మోసం చేసావా? నీ పెళ్ళంతో కలిసి ఆ 45 లక్షలు దాచుకున్నావా అని చెప్పాను. కానీ అది అమ్మ, డబ్బులు వచ్చిన తర్వాత ఇంట్లో ఇచ్చేద్దామని చెప్పాను. కానీ రోహిణియే వాళ్ళ నాన్న పంపించాడు అని చెప్పి నా చేత బిజినెస్ పెట్టించింది. లేదంటే బాలుగాడు ఆస్తమాను 40 లక్షలు మింగినోడా అంటూ మాట్లాడుతున్నాడని ఆ డబ్బులు ఇంట్లో ఇచ్చేద్దామని చెప్పాను. రోహిణియే నా మాట వినిపించుకోలేదమ్మా అంటూ మనోజ్ కాస్త అసలు విషయం బయట పెట్టేసరికి ప్రభావతి రోహిణి చెంపలు పగలగొట్టి, ఒక్క క్షణం కూడా నువ్వు ఇంట్లో ఉండడానికి వీల్లేదే, నీ తండ్రి నాకు పంపించకుండానే డబ్బులు పంపించాడంటూ నా భర్త సంపాదించిన డబ్బుల్ని నువ్వు నీ తండ్రి పంపించినట్టుగా చెప్పావు అంటే ఇందులో ఏదో తేడా ఉంది. మీ నాన్నను తీసుకొస్తేనే కానీ నువ్వు ఇంట్లో అడుగు పెట్టడానికి వీల్లేదు. తక్షణమే నా ఇంట్లోంచి బయటికి వెళ్ళిపో అంటూ ప్రభావతి కాస్త మెడపట్టి రోహిణిని బయటకు గెంటేస్తుంది. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఈ రకంగానే రోహిణి మనోజ్ల బండారం బయటపడాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.